సార్ ఇప్పుడు మీకేమైనా హాబీస్ ఉన్నాయా సార్? చదవడం గాకుండా? ఏదో అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులు చేస్తుంటాను. పెయింటింగ్ చేద్దాం అనుకుంటాను. ఏదో నేర్చుకోవాలనుకుంటాను. ఏది కంటిన్యూ చేయను. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు దాకా కంటిన్యూ చేస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఓన్లీ నా హాబీయా, నా ఏదైనా సరే నా ఎక్సర్సైజ్. రోజుకి ఒక 2:30 గంటలు చేస్తాను ఎక్సర్సైజ్. హ్మ్. 3 గంటలు. 1 అవర్ 100% 10,000 అడుగులు వేస్తున్నాను. హుహు. నాకున్న ఇష్యూస్ ఉన్నాయి. నాకు నీ రీప్లేస్మెంట్స్ జరిగింది. ఇంకోటి జరిగింది. హుహు. అన్నీ ఏంటంటే నేను యాక్టివ్‌గానే ఉండాలి. టిల్ మై డెత్ ఐ వాంట్ టు బి యాక్టివ్. అది నాకు దానికోసం ఆ భయంతోటి చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు కన్సిస్టెన్సీ లైఫ్‌లో అంటే ఈ ప్రాసెస్‌లో కన్సిస్టెన్సీ చాలా కావాలి. చాలా చాలా కష్టం. మోస్ట్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ చాలా ప్రిడామినెంట్ రోల్ ప్లే హ్మ్. చేస్తుంది. అది 2 ప్రాక్టీస్ చేశాను. అంటే బద్ధకం గాని, రెస్ట్ తీసుకోవాలని ఎప్పుడన్నా అలా అనిపించదా సార్? అది ఒకప్పుడు ఉండేది. హ్మ్. సో, ఒక 5 ఏళ్ల నుంచి అయితే అసలు ఐయామ్ ఔట్ ఆఫ్ దట్ హ్మ్. థాట్. 4:00 లేవాలనుకున్నాం. 4:00 లేస్తాం. ఏమి చేయాలి? ఐ డు లాట్ ఆఫ్ వర్కౌట్స్.